నమస్తే వెల్కమ్ టు ఫోకస్. కోనసీమ కొబ్బరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం మల్కీపురం ప్రాంతంలో ఉన్న 23 కిలోమీటర్ల మేజర్ డ్రైన్, సమాంతరంగా 8 కిలోమీటర్ల మేర విస్తరించిన గోగన్నమఠం డ్రైన్లు తీర గ్రామాల పాలిట శాపంగా మారాయి. గోగన్నమఠం డ్రైన్ ఆక్రమణలకు గురవడంతో సముద్రపు ఆటుపోట్లకు వచ్చే ఉప్పు నీరు నేరుగా శంకరగుప్తం మేజర్ డ్రైన్లో చేరుతోంది. మేజర్ డ్రైన్ గట్లపైకి ఈ నీరు పొంగి తోటల్లోకి చేరి కొబ్బరి చెట్లు నేల కొరిగిపోతున్నాయి. ముప్పై మీటర్ల వెడల్పు ఉండాల్సిన గోగన్నమఠం డ్రైన్ ఆక్రమణల ఫలితంగా ప్రస్తుతం 3 మీటర్లకు కుంచుకుపోయింది. ఆక్రమణలను తొలగిస్తేనే ఉప్పు నీటి సమస్య తీరుతుంది. రైతుల విజ్ఞప్తి మేరకు దెబ్బతింటున్న తోటలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. డ్రైన్లోని ఉప్పు నీరు తోటల్లోకి ఎక్కకుండా గట్లను ఎత్తు చేసి పటిష్టపరచడానికి సిఎస్ఆర్ నిధుల నుంచి 2.11 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు రాకపోవడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. కోనసీమ జిల్లాలో ఉప్పు నీరు కారణంగా కొబ్బరి చెట్లన్నీ కూడా నేల కొరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కనువిందు కలిగించే కోనసీమలోని పచ్చని కొబ్బరి చెట్లన్నీ కూడా కలహీనంగా మారుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ పచ్చని కొబ్బరి చెట్లన్నీ కూడా మండుబారిపోతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ ఎందుకు ఈ విధంగా మండుబారిపోతున్నాయి ఇవన్నీ కూడా ఈ సముద్రం నీరు ఈ రకంగా పొలాల్లోకి రావడంతో ఈ తోటలన్నీ కూడా మొత్తం నాశనం అయిపోతున్నాయని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ మొత్తం చూస్తే ఇక్కడ అన్నీ కూడా అంటే 1,00,000 కొబ్బరి చెట్ల వరకు కూడా ఈ రకంగా ఇలాగ మండుబారిపోతున్న పరిస్థితుల్లోనే దీన్ని మొత్తం కూడా నరికి వేసి పాడు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో అపారమైన నష్టాన్ని రైతులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ మాటల్లోనే ఎందుకు ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది అడిగి తెలుసుకుందాం. సార్, ఎందుకు మీ ప్రాంతంలోని కేసనపల్లిలోని ఈ రకంగా మండుబారిపోతున్నాయి చెట్లన్నీ? నా పేరు నాగేంద్ర ప్రసాద్. నేను కేసనపల్లి సర్పంచ్ని, మలీపురం మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడిని. ఈ అన్నిటికంటే ముందు నేను ఒక రైతు బిడ్డని. ఈ తోటలు ఏర్పడి రమారమి 80 సంవత్సరాల కాలం ఉంటుంది. నా వయసులో నేను తోటలోకి వచ్చేటికి స్వేద తీర్చడానికి ఒక వేస విడుదలగా ఉండేది. ఈ తోటలన్నీ కూడా ఈ కోనసీమలు, ఈ కేసనపల్లి ప్రత్యేకించి కొబ్బరి తోటలన్నీ కూడా వేసవకాలానికి విడుదల ఉండేవి. ఈ గ్రామాల్లో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ సముద్ర తీర ప్రాంతంలో గ్రామాలు 10 చెట్లుంటే 10 కొడుకులు ఉన్నట్టే లెక్కగా బ్రతికేవారు ఇక్కడ జనం. అటువంటిది ఇవన్నీ చూస్తుంటే ఒక శ్మశానంలా తయారైంది. ఇది మా కర్మ అనుకోండి, లేకపోతే ప్రకృతి వైపరీత్యం అనుకోండి. మేము గత 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం పార్టీలకు రహితంగా. ఇక్కడికి అనేక మంది సెంట్రల్ కోకోనట్ బోర్డు నుంచి కానీ, స్టేట్ కోకోనట్ బోర్డ్స్ నుంచి కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ అనేక మంది ప్రొఫెసర్లు, సైంటిస్టులు, డిఏలు, ఏఈలు అంతా వచ్చి దీని మీద పరిశోధన చేసి మాకు ఏ విధమైన రిపోర్ట్ ఈ నిమిషం వరకు ఇవ్వలేదు. మా పోరాట ఫలితంగా గత కోనసీమ కలెక్టర్ హిమాల్ శుక్లా గారు రావటం, దీని మీద ఒక నివేదిక తీసుకొని మీకు న్యాయం చేస్తానంటం కూడా జరిగింది. ఇంతవరకు న్యాయం అయితే చూడలేదు మేము ఇంతవరకు. సముద్రం నీళ్లు ఆటుపోటు సమయంలో ఎగువకి రావటం వల్లనే ఇది జరుగుతుందంటారా? అవునండి, ఖచ్చితంగా అదే ఆటుపోట్ల వల్లే. అదొకటి ఇక్కడ ట్రెడ్జింగ్ చేశారు కదండి, ఆ ట్రెడ్జింగ్ వల్ల అనుకుంటున్నాం. మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము చెప్తున్నాం. కానీ కొంతమంది అలాగా చెరువులు వేసారు, కబ్జా చేశారు ఇలాగని చెప్పేసి అని అంటున్నాం. కానీ మా పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడైతే మాత్రం చాలా బాగోలేదండి. ఎక్కడ కూడా ఆర్థిక పరిస్థితి, ఎక్కడ రైతులది ఎక్కడ ఆర్థిక పరిస్థితి అసలు బాగోలేదు. ఆల్రెడీ సహకార బ్యాంకుల్లోని, సొసైటీల్లో వాటిల్లో లోన్లు తీసుకుని వీళ్ళందరూ డబ్బులు కట్టలేక ఏదైనా విపత్తు వస్తే గవర్నమెంట్ ఎలా ఆదుకుంటుందో అలాగే మా యొక్క కేసనపల్లి, గొల్లపాలెం, కర్వాక, శంకరగుప్తం, ఇలాగ గుబ్బలపాలెం ఈ ఊర్లన్నింటిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే పోయినా వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారు సహకారం అందించి రైతులను ఆదుకుంటే బాగుంటుంది. ఇప్పుడే కాదు, 15 సంవత్సరాలు ఇప్పుడు డ్రైన్ వర్క్ చేసినా కానీ 15 సంవత్సరాల వరకు మేము ఏ విధమైనటువంటి సాగు చేయలేము. ఇందులో హార్టికల్చర్ వారు వీళ్ళందరూ కూడా మాకు ఏదైనా ఫైనాన్షియల్గా మాకు రైతులకి ఏదైనా తోడ్పాటు అందించి
అంటే దీనివల్ల భూముల ధరలు కూడా పడిపోతాయి. భూమి ధర ఒకప్పుడు మాకు 40 లక్షలు, ఈ పాటికి మాకు 50 లక్షలు 40 లక్షలు ఉండేది. ఈ రోజు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్క 10 లక్షలుగా అడుగుతున్నారండి ఇప్పుడు వచ్చి. అంటే మా పరిస్థితి ఎంత దీనంగా దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించి గవర్నమెంట్ వారు మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం. ఎలా ఉన్నది, ఏ రకంగా నష్టపోయారు ఇక్కడ మీరు రైతులందరూ? ఈ డ్రైనేజ్ నుంచి వాటర్ రావటం వల్ల మొత్తం చెట్లు పాడైపోవటం వల్ల మాకు ఆదాయం లేదు. ఎకరానికి కొంచెంమించు నెలకే 1000 కాయలు వచ్చేది. ఈ రోజున ఏమీ రాకపోవటం వల్ల చాలా రైతులు దీనస్థితిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వారు దీన్ని ఆదుకుని ఏటుగొట్టు వేసి, మరి ఇప్పుడు ఏటుగొట్టు వేసినా ఒక 10 సంవత్సరాల దాకా దీనివల్ల ఫలసాయం ఏమీ రాదు. అంచేత రైతులు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు. గతం నుంచి కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అధికారులు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి చూసి దానికి ఏ విధమైన పరిష్కారం దొరకలేదు. అందుచేత మీ మీడియా ద్వారా గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చి మాకు ఈ ఏటుగొట్టు ఈ సమస్య తీర్తారని కోరుకుంటున్నాం. సార్, సిఎస్ఆర్ నిధులు 2,11,00,000 వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు వరకు ఏమన్నా నిధులు ఖర్చు చేశారా, ఏమన్నా చేశారా? ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదండి. ఆ నిధులు కాకుండా కలెక్టర్ గారు 7 కోట్లు ఇస్తానని మేము ధర్నా చేసినప్పుడు 7 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. దాని గురించి ఆయన మళ్ళీ స్పందన మళ్ళీ వెళ్తే మేము దీనికి పొల్యూషన్ బోర్డుకి పంపించాను. అక్కడ ఫైల్ అక్కడ ఉంది. ఆ ఫైల్ మీరు వెళ్ళి మాట్లాడండి సెక్రటరియట్లో అని చెప్పారు తప్ప కలెక్టర్ గారు దాని మీద స్పందించలేదు. ఇది మరలా సాగు చేసుకుందామన్నా మీరు వెనకాల చూడండి చెట్లు కోసేసి ఉన్నాయి. మళ్ళీ సాగు చేద్దామనుకున్నా సాగు చేసే అవకాశం లేదు. అలా నీరు వచ్చి పడుతూనే ఉంది. మెయిన్ కత్తిరి నెల వచ్చే నీరు ఫుల్ సాల్ట్గా ఉంటుంది. దానివల్ల తోటలకు ఇంకా పూర్తిగా పోవడం కారణమైంది. ఇది మరలా సాగు చేసుకోవాలంటే ప్రభుత్వం సరైన పరిష్కారం చేసినప్పుడే ఇది సాగు చేసుకోవడం అవుద్ది. రైతులు మరి ఒక స్థితి మారుతుంది. 5 ఎకరాల్లో కూడా పూర్తిగా ఇదే స్టేజ్లో చెట్లన్నీ తల్లపడిపోవటం, ఏ విధమైన ఆదాయం లేకుండా శ్మశానంగా తయారైంది. ఏం చేద్దారన్నా కూడా ఈ వాటర్ పొల్యూషన్ బాగా ఎక్కువగా ఎనీ టైము తోటలోనే ఉంటుంది. దాని మీద మేము ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం వారు అనేక సార్లు అనేక రకాల విజ్ఞప్తులు చేశారు, ధర్నాలు చేశారు మా వాళ్ళంతాను. దానికి సరైనటువంటి స్పందన కనిపించలేదు. ఇప్పటికే శ్మశానం కింద ఏర్పడింది. దీంతో మేము కాలం వెళ్ళదీయటం కూడా కష్టం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కొబ్బరి రైతులు గగ్గోలు పెట్టడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజోలు. అంబేద్కర్ కోనసీమలోని కొబ్బరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. పచ్చని కొబ్బరి చెట్లన్నీ కూడా మండుబారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ కేసనపల్లిలో ఉన్నాము. ఈ కేసనపల్లిలో చూసినట్లయితే ఈ డ్రైనేజ్ అంతా కూడా ఆక్రమణకు గురవుతున్నది. గురి కావడంతో మొత్తం కరవాకలో ఉన్న సముద్ర వాటర్ అంతా కూడా ఆటుపోట్ల సమయంలోని ఈ డ్రైనేజీలో కలవడం జరుగుతుంది. దీంతో ఇక్కడ ఉప్పు నీరుగా మారిపోవడంతో ఈ ఉప్పు నీరు కాస్త పక్కన ఉన్న కొబ్బరి తోటల్లోకి పొంగి ఆ తోటల్లోకి పొర్లుతున్నది. అయితే దీంతో ఆ కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం పూర్తిగా పాడైపోతున్నాయి. పచ్చగా ఉండే కొబ్బరి చెట్లు చూస్తున్నాం. ఆ కొబ్బరి చెట్ల నడుమ ఎన్ని చెట్లు అనేది ఎలాగ మండుబారిపోయినాయో చూస్తున్నాము. మొత్తం ఇక్కడ చూసినట్లయితే శంకరగుప్తం మేజర్ డ్రైన్కి సమాంతరంగా 8 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న ఈ గోపన్న మఠానికి సంబంధించిన డ్రైన్లోని ఈ విధమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీని పక్కన చూసినట్లయితే మొత్తం 1,00,000 కొబ్బరి చెట్ల వరకు కూడా ఈ విధంగా మండుబారిపోయిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ విధంగా మండుబారిపోయినాయి అనేది పైన అంతా కూడా లేకుండా ఈ పచ్చని చెట్లన్నీ కూడా ఇలాగ ఎండిపోతూ అలాగ మండుబారిపోతున్న పరిస్థితులు ఇక్కడ నెలకొంటున్నాయి. దీంతో ప్రతి ఏటా అంటే ప్రతి 2 నెలలకోసారి దిగుబడి వచ్చే కొబ్బరి చెట్లన్నీ కూడా ఈ విధంగా పాడైపోవడంతో రైతులు ఇక్కడ గగ్గోలు పెట్టడం పరిస్థితి కనబడుతున్నది. ఇక్కడ చూసినట్లయితే ఈ కొబ్బరి ఎకరాలు అంటే ఈ కోనసీమ ప్రాంతంలోనే కేరళ కంటే అత్యధికంగా ఈ కోనసీమ ప్రాంతంలోనే ఈ కొబ్బరి తోటలు ఎక్కువ అనేది సాగు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ కోనసీమ ప్రాంతం అంతా కూడా చూసినప్పటికీ కూడా ఒక 5 లక్షల ఎకరాల వరకు కూడా ఇక్కడ ఈ కొబ్బరి తోటలే విస్తరించి ఉన్నాయి. అయితే ఈ రాను కూడా అంటే చేపల చెరువులు వేసేయటం కానీ లేకపోతే ఇక్కడ ముందుకి ఇంకా కొబ్బరి చెట్లు కూడా ఇలాగ దీనిలోకి ఈ డ్రైనేజీల పైన వేసేయడంతో పూర్తిగా ఆక్రమణకు గురి కావడం జరుగుతున్నది. దీంతో డ్రైనేజీలోని ఇప్పుడు ఇక్కడ సముద్రం వాటర్ ఆటుపోట్ల సమయంలో ఏ విధంగా పైకి వచ్చేస్తుందో ఆ వచ్చిన సమయంలోని ఈ తోటల్లోకి అంతా కూడా ఇక్కడ సముద్రం నీరు వెళ్ళిపోవడం జరుగుతుంది. దీంతో ఇక్కడ మొత్తం చెట్లన్నీ కూడా
పాడైపోతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఈ ఎకరాకి చూసినట్లయితే ప్రతి ఎకరాకి కూడా గతంలో 1000 కొబ్బరికాయలు అనేది దిగుబడి సాధించేవారు. అయితే ఇప్పుడు రాను కూడా ఇప్పుడు ఎకరానికి 200 నుంచి 300 కూడా కొబ్బరికాయలు రావటమే చాలా గగనమైపోతున్న పరిస్థితి ఉన్నది. ఇంకా రేటు కూడా చూసినట్లయితే కొబ్బరికాయ ధర రేటు ఇప్పుడు 9 రూపాయలు ఉన్నప్పటికీ కూడా రైతుకు వచ్చేటప్పటికి 6 రూపాయల వరకు కూడా ఖర్చు పెరిగిపోతుంది. అంటే కూలీల రేట్లు పెరిగిపోవడం కానీ, అలాగే ఈ దింపే వాళ్ళకి ఇచ్చే డబ్బులు కానీ చూసినట్లయితే ఇంకా అన్నీ చూసినప్పటికీ కూడా కేవలం ఒక కొబ్బరికాయకి 3 రూపాయలు మాత్రమే మిగులుతుంది. అయితే ఎకరానికి కూడా అంటే ఒక్కొక్క ఎకరానికి కూడా దిగుబడి ఒక్కోసారి చూసినట్లయితే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇక్కడ దిగుబడి అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా చూసినట్లయితే మొత్తం చెట్లన్నీ కూడా పోయి మండుబారిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ కొత్త వేస్తే మళ్ళీ కూడా ఈ బతుకుతాయా లేదా ఎంతవరకు కూడా వీటిని మళ్ళీ కాపాడుకోగలుగుతాం అనేది కూడా రైతుల్లో ఒక భయంకరమైన ఆందోళన నెలకొంటుంది. ఈ పరిస్థితి చూసినట్లయితే ఎక్కడ చూసినా అంటే ఇప్పుడు ఇది రాజోల్ నియోజకవర్గంలోని ఈ కేసనపల్లి ప్రాంతం ఇదంతా కూడా అయినప్పటికీ కూడా అంటే సెకండరీపల్లి మండలంలో ఉన్న ఇక్కడ చూస్తే దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా ఇక్కడ మండుబారిపోతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే పచ్చని చెట్లతోటి ఎప్పుడూ కలకల్లాడుతుండే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కలహీనంగా కనిపిస్తున్నది. ఎక్కడ పడితే అక్కడ ఈ మొండి చెట్లే ఇక్కడ ఎక్కువగా కొబ్బరి చెట్లే ఇక్కడ దర్శనమిస్తున్న పరిస్థితులు మనం చూస్తాము. ఏ విధంగా కూడా డ్రైనేజీ ఇక్కడ ఆక్రమణకు గురవుతుంది. ఈ డ్రైనేజీ మీద ఏ విధంగా ఈ ముందుకు వచ్చి ఇక్కడ ఎలాగ ఆక్రమణలకి గురి చేస్తున్నారని చూడొచ్చు. అలాగే చేపలు పట్టుకునేది కూడా అక్కడ నెట్లు అవి కూడా ఏర్పాటు చేసి వాటినన్నింటినీ కూడా ముందుకి ఏర్పాటు చేయడంతో ఈ విధంగా కూడా ఆక్రమణకు గురి జరుగుతుంది. అలాగే గట్టు వారణలు కూడా ఈ చెట్లు వేయడంతో అవన్నీ కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేవలం ఇక్కడికి అంటే సముద్రం నీరు ఆటుపోట్ల సమయంలోని ఈ డ్రైనేజీలోకి వచ్చి కలవడం వలన ఇక్కడ ఈ గోదావరి నీళ్ళంతా కూడా ఉప్పుబారిపోతున్నాయి. అంటే దీంతో ఈ సముద్రం నీరు అంతా కూడా ఉప్పుగా మారడంతో ఈ చెట్లకి ఆ నీరు వెళ్ళడంతో ఆ చెట్లన్నీ కూడా పాడైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతే దీంతో ఈ పచ్చని చెట్లన్నీ కూడా ఏ విధంగా మండుబారిపోతున్నాయి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. వీటిలో చూస్తే ఈ నీరంతా కూడా అంటే ఈ ఆటుపోట్ల సమయంలో వచ్చే నీరంతా కూడా పైకి పొంగి పొరలటంతో ఈ డ్రైనేజీలోని ఉన్న ఈ నీరంతా కూడా ఈ డ్రైనేజీలో ఉన్న నీరు అంతా కూడా ఇక్కడ కొబ్బరి తోటల్లోకి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా కొనసాగిందంటే భవిష్యత్తులో కొబ్బరి తోటలన్నింటినీ కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి రైతులు గగ్గోలు పెడుతున్నారు.